వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అమెరికన్ కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. గత ఏడాది నుంచి జైల్లో ఉంటున్న ఇమ్రాన్ ను విడుదల చేయాలని అమెరికా కాంగ్రెస్ లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో ఏముంది? అసలు ఇమ్రాన్ పై పాకిస్తాన్ సైన్యం ఎలాంటి ఆరోపణలు చేసింది? అమెరికా రాజకీయ నేతలు ఇమ్రాన్ ఖాన్ కోసం ఎలాంటి న్యాయం కోరుతున్నారు? పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైల్లో ఉన్నారు. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్ లో ఆయన విడుదల కోసం ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఈ విషయం పాకిస్తాన్ లోనే కాదు, అంతర్జాతీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. కానీ ఈ బిల్లు ఎందుకొచ్చింది, దీని వెనుక ఏం జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా కాంగ్రెస్ లో పాకిస్తాన్ డెమోక్రసీ యాక్ట్ అనే బిల్లును ఇద్దరు సభ్యులు ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో ఇమ్రాన్ ఖాన్ ను రాజకీయ ఖైదీగా పేర్కొన్నారు. ఆయన్ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, పాకిస్తాన్ సైన్యాధికారులు, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ పై ఆంక్షలు విధించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ ఆంక్షల్లో వీసా నిషేధం, అమెరికా ప్రవేశంపై షరతులుంటాయి. ఈ బిల్లు పాక్ సైన్యంపై తీవ్ర ఒత్తిడి తెచ్చేలా ఉంది. పాకిస్తాన్ సైనిక నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ బిల్లులో జనరల్ అసీం మునీర్ ను రాజకీయ వ్యతిరేకులను అక్రమంగా బంధించిన వ్యక్తిగా ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టడం, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ సభ్యులపై దాడులు చేయడం వంటి చర్యలకు సైన్యమే కారణమని అమెరికా సభ్యులు అంటున్నారు. 2024 ఎన్నికల్లో కూడా సైన్యం జోక్యం చేసుకుని ఓట్లను మార్చేసిందని ఆరోపణలున్నాయి. 2022 ఏప్రిల్లో పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ను ప్రధాని పదవి నుంచి తొలగించారు. ఇది సైన్యం, ఆయన వ్యతిరేక పార్టీల కుట్ర అని ఇమ్రాన్ ఆరోపించారు. ఆయన అమెరికాతో సంబంధాలు తెగిపోయాయని, రష్యాతో స్నేహం చేశారని కూడా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 2023 ఆగస్టులో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ తొలగింపు వెనుక అమెరికా కూడా ఉందని ఇమ్రాన్ చెప్పారు. కానీ అమెరికా దీన్ని ఖండించింది. 2023లో అరెస్టు తర్వాత ఇమ్రాన్ పై అవినీతి, రాష్ట్ర రహస్యాలు బయటపెట్టడం, హింసను ప్రేరేపించడం వంటి ఆరోపణలతో 200కు పైగా కేసులు నమోదయ్యాయి. అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఆయన భార్య బుమ్రా బీబీ లంచం తీసుకున్నారని ఆరోపణలొచ్చాయి. చాలా కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చినా ఇంకా జైల్లోనే ఉన్నారు. ఈ కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవని ఆయన అనుచరులు అంటున్నారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులు పాక్లో ప్రజాస్వామ్యం లేదని, సైన్యం అధికారాన్ని కైవసం చేసుకుందని ఆరోపిస్తున్నారు. 2024 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఇమ్రాన్ ఖాన్ పార్టీని ఓడించేందుకు సైన్యం కుట్ర చేసిందని చెప్పారు. సైనిక పాలన కింద ప్రజాస్వామ్యం ఉందనటం ముసుగు మాత్రమే అని 60 మందికి పైగా సభ్యులు లేఖ రాశారు. ఈ పరిస్థితిని సరిచేయాలని వాళ్లు కోరుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే విడుదల చేయాలని, పాక్ సైన్యంపై ఆంక్షలు విధించాలని అంటున్నారు. ఈ బిల్లు ప్రకారం పాకిస్తాన్ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తేనే ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పారు. ఇమ్రాన్ సురక్షితంగా ఉండాలని, అతని పార్టీకి న్యాయం జరగాలని కోరుతున్నారు. ఈ చర్యలతో పాక్లో రాజకీయ స్థిరత్వం వస్తుందని వాళ్ల నమ్మకం. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి మరి.